ప్రధాని మోదీ పిలుపు మేరకు అందరూ జై శ్రీరామ్ అంటూ దీపాలు వెలిగిస్తున్న వేళ మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతి రాజుబాబు లైవ్ లో అందిస్తారు. రాజుబాబు, ప్రముఖ ప్రదేశాలన్నీ కూడా దీపాల కాంతులో వెలిగిపోతున్నాయి. మరి రాజమండ్రిలో పరిస్థితి విధంగా ఉంది. ఆ కాంతి అయోధ్యలో రామమందిరం నిర్మించినందుకు ప్రతి ఇంట్లోని కూడా 5 దీపాలు వెలిగించాలని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో రాజమండ్రిలోని గోపాలనగర్ రామాలయం వద్ద ఇక్కడ స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున దీపాలు వెలిగిస్తున్నారు. మన విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రి గోపాలనగర్లోని రామాలయం వద్ద ఇక్కడ స్థానికులంతా కూడా ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తున్న దృశ్యాలను కూడా మన విజువల్స్లో చూడవచ్చు. అంటే ఇక్కడ మొత్తం శ్రీరామ నామస్మరణ మారుమోగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో ఈ గోపాలనగర్లోని రామాలయం వద్ద ఇక్కడ భక్తులంతా కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇక్కడికే వచ్చి దీపాలను ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తున్న దృశ్యాలను కూడా మన విజువల్స్ లో చూడవచ్చు. పెద్ద ఎత్తున మహిళలంతా కూడా తరలి వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. ఇక్కడ దీపాలు వెలిగించిన తర్వాత ప్రతి ఇంటికి దగ్గర కూడా దీపాలు వెలిగించే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మన వీడియో జర్నలిస్టు సతీష్ చూపెట్టినట్టు మన విజువల్స్ లో చూడవచ్చు. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలను అయితే మనం విజువల్స్ లో చూడవచ్చు. మొత్తం ఇదంతా కూడా మహిళలు ఇక్కడ స్థానికులతో కూడా ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొంది. జై శ్రీరామ్ నామస్మరణ మారుమోగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. ఒక పండగ వాతావరణం సంతరించుకుంది. మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు దీపాలు వెలిగిస్తున్నారు. మీరు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. మేము చాలా పెద్ద పండగ, ఈ పండగ ఎప్పుడు రాదు మాకు. ఇంకా అంత పండగలా చేసుకున్నాము. మొత్తం మా గోపాలనగర్ పొంతంతా రామనామంతో మోగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మరి జై శ్రీరామ్. ఇప్పుడు చెప్పండి, అంటే మీరంతా కూడా ఇంటి దగ్గర దీపాలు వెలిగించుకోవడం ఒక ఎత్తు అయితే, అంతా కూడా ఒక ఐకమత్యంగా వచ్చి ఇక్కడ పెద్ద పండగలాగా దీపాలు వెలిగిస్తున్నారు. ఏమనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉందండి. మోడీ గారు ఇచ్చిన మీదకు 5 దీపాలు వెలిగించమన్నారు. కానీ మేము చాలా వరకు రామాలయం దగ్గరికి వచ్చి రంగరంగ వైభవంగా అందరం కలిసికట్టుగా దీపాల బోర్డు వెలిగించుకున్నాం. అలాగే ఇంట్లో కూడా వెలిగించుకున్నామండి. ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని నిజంగా మేము అందరం కూడా కలగన్న రోజు ఈ రోజు మళ్ళీ రాదు. ఎంతో ఈ రోజు ఇలా ఉన్నామంటే అందరూ అదృష్టవంతులు అండి. అంత బాగా మాకు ఆ స్వామి అనుగ్రహించారు. ఆ బాలరాముని పుణ్యం వల్ల, మోడీ గారి దయ వల్ల ఎంత బాగా జరిగిందండి. చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు ఈరోజు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ రోజు దేశం అంతా కూడా మర్చిపోయినటువంటి విషయం. ఇది చారిత్రాత్మకమైన రోజు. మరి ఈ రోజు కలియుగంలో మేము ఇటువంటి ఘట్టాన్ని మరి లైవ్ ద్వారాగా మరి అయోధ్యలోని రామ జన్మభూమి అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మరి చేయడం, ఇది భారతదేశ ప్రజలందరూ కూడా ఇది చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈ విషయాన్ని అంతా కూడా అందరూ కూడా చాలా పండగగా జరుపుకుంటున్నాం. అందరూ కూడా దీన్ని అందులో కూడా నేను భాగస్వామి చాలా సంతోషిస్తాను. చెప్పండి, ఎలా ఉంది ఈ రోజు? చాలా సంతోషమైన రోజు అండి. ఈరోజు సమస్త భారత జాతి ఉప్పొంగిపోయే రోజు. ఈరోజు పండగలకే పెద్ద పండుగ. ఈనాటి అయోధ్య రామ మందిరంలో మా జనరేషన్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత వైభవంగా నిర్మించి ఆలయాన్ని ఇంత వైభవంగా నిర్మించడం ఇది మా తరం చేసుకున్న పుణ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో విజయకృతానికి సహకరించినటువంటి 50 మంది హైందవ సమాజ వీరులకి ధన్యవాదాలు తెలియజేస్తూ వేస్తున్నాం. 5 దశాబ్దాల కోరిక ఇండియా మొత్తమే కాకుండా 60 దేశాల వారు కూడా ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి వారి విగ్రహ ప్రతిష్టాపన ప్రతిదిక్కుని కూడా చాలా ఎంతో ఘనంగా ఉదయం 5 గంటల నుంచే పాల్గొని 200 మంది మహిళలు ఎంతో దీక్షావస్త్రాలు కూడా ధరించి ఈ యొక్క దీపాలంకరణే కాదు, ఊరేగింపు ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం 5 గంటలకి మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు 5 దీపాలు ఇంటి దగ్గర పెట్టుకోవాలి. మనం జై శ్రీరామ్ అంటూ రాసుకుని మన గోపాలనగర్ రాజమండ్రిలో జరుపుకుంటున్నాం. ఈ యొక్క అందరికీ కూడా భక్తులందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. అంటే ఇప్పటి వరకు కూడా మనము భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక రాజమండ్రికి సంబంధించి గోపాలనగర్ లో శ్రీరామ నామస్మరణ మారుమోగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ ప్రమిదల్లో దీపాలు వెలిగించి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా భారీగా తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇది రాజమండ్రిలోని గోపాలనగర్ రామాలయం వద్ద పండగ వాతావరణానికి సంబంధించిన